ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య నామములో హృదయ అంతరంగము నుంచి మీకు శుభవందనాలండి. 1 తెస్సలోనియులకు 5వ అధ్యాయం 16వ వాక్యం నుంచి చదువుకుని ఈ రోజు కొరకు మనము ప్రార్థన చేద్దాం. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. దేవుని బిడ్డలారా, మన విషయములలో దేవుని చిత్తము ఏమండి? మనము కృతజ్ఞతాస్తుతులు గల హృదయము కలిగి ఉండడమే దేవుని చిత్తం. అలాగ మనం కలిగి ఉండుటప్పుడు మన జీవితంలో ఏమి జరుగును? మన యొక్క విశ్వాసము పెరుగును. దేవునిలో ఉండేటువంటి మనకు కలిగిన నమ్మకం పెరుగును. అంత మాత్రం కాదు, దేవునిలో మనం స్థిరపడతాం. దేవుని గురించిన విశ్వాసం మనలో పెరుగుతుంది అనే విషయాన్ని మనం మరిచిపోకూడదు. దేవుని బిడ్డలారా, మనం ఎంత బలవంతులంగా ఉన్నామో ఆయనకు తెలుసు. మనం ఎంత బలహీనముగా ఉన్నామో కూడా ఆయనకు తెలుసు. ఆయనకు తెలియకుండా పరిస్థితులను మన జీవితంలో అనుమతిస్తాడా? లేనే లేదండి. కీర్తనకారుడు పాడుతున్నాడు చూడండి, నా జీవితంలో నేను ఉపద్రవపడము మంచిది, దాని నిమిత్తము దేవా నీ ప్రమాణములను నేర్చుకుంటున్నాను, నీ ధర్మశాస్త్రమును నేను నేర్చుకుంటున్నాను అని కీర్తనకారుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన ఉపద్రవ సమయములో దేవుని గురించి సంతోషించి పాడాడు. ఈనాటికి మన జీవితంలో కూడా దేవుడు ఎదురు చూసేది అదే. దేవుని బిడ్డలారా, ఏ పరిస్థితి అయినా చోలిపోకూడదు. దేవుని సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు గల హృదయము గల దేవుని బిడ్డలుగా దేవుని నామాన్ని హెచ్చించాలనే ఆయన మన నుంచి ఎదురు చూస్తున్నాడు. ప్రతి ఒక్క విషయమును గురించిను దేవుని నామాన్ని స్తుతించండి, గణపరచండి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఈ దేవుని వాగ్దానం బట్టి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి ఈ రోజంతా మిమ్మల్ని నడుపును గాక. కళ్ళు మూసి ప్రార్థన చేద్దామండి. మహోన్నతమైన ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో నా ప్రియమైన సహోదర సహోదరుల కొరకు ప్రార్థన చేస్తున్నాను. వీళ్ళని ఆశీర్వదించండి, మీ రక్తపు కోటలో దాచుకోండి. నా రాజా, ప్రతి ఒక్క విషయములోనూ మీ బిడ్డలను సాక్ష్యంగా నిలపండి. వీళ్ళ బలహీనతలను ఎరిగి ఉన్న దేవా, వీళ్ళను బలపరచండి, వీళ్ళ బలహీనతలను నిర్మూలించండి. మీ కృపా సన్నిధి ఈ బిడ్డలకు తోడుగా నీడగా ఉండునుగాక. మీ మహిమ ప్రసన్నతతో ఈ బిడ్డలను కూడా నింపండి, సహాయం చేయండి, దీవించండి. నా రాజా, వీళ్ళ అవసరతలంతా సంధించండి. నా రక్షక, మీ బిడ్డలు చోలిపోక బలపరిచి ప్రత్యేక విషయంలోనూ కృతజ్ఞతాస్తుతులు గల దేవుని బిడ్డలుగా మీ కొరకై సాక్ష్యంగా బిడ్డల్ని కూడా ప్రకాశింపజేయండి. మహిమ ఘనత స్తుతి మీకే. యేసయ్య నామములో వేడుకుంటున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఏ బ్లెస్డ్ డే.